స్వార్థం, అసూయ, ఓర్వలేనితనం, అన్యాయం, అక్రమం, హత్యలు, మానభంగాలు మొదలైనవి కామన్ అయిపోయాయి. ఇక్కడ ఇలా జరిగింది, అక్కడ ఘోరం జరిగింది, మరో చోట సభ్య సమాజం తలదించుకునేలా దారుణం జరిగింది, పలాని వ్యక్తి నీతి తప్పి ప్రవర్తించారు అనే మాటలు లేదా అటువంటి న్యూస్ సర్వసాధారణమైపోయింది. ప్రారంభంలోనే నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని దేవుడు అప్పుడే గమనించారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఎటువంటి ఘోరం, ఎటువంటి దారుణం, ఇంతవరకు ఎప్పుడు వినని దుర్ఘటన అనే మాటలు విన్నప్పుడు నాకైతే పెద్దగా ఆశ్చర్యం ఏమి అనిపించదు. ఎందుకంటే ఈ లోకం ఎప్పుడో చెడిపోయింది, ఇప్పుడు కొత్తగా జరిగే పాపమేం లేదని అనిపిస్తుంది నాకు. అదే ఎక్కడైనా ఎవరైనా వారి మానవత్వాన్ని చాటుకున్నారు, నిస్సహాయులకు అండగా నిలిచారు, మంచితనానికి మారుపేరు అయ్యారు అనే మాటలు వింటే కొంచెం క్రొత్తగా, కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పర్లేదు, మంచివారు కూడా ఈ భూమి మీద ఉన్నారు, దేవునికి భయపడే వాళ్ళు ఎక్కడో అక్కడక్కడ తలుక్కుమని మెరుస్తున్నారు, కనిపిస్తున్నారు అనిపిస్తుంది. ఇలా దేవునికి భయపడే వారిలో, మంచివారి లిస్టులో మనం ఉన్నామో లేదో అని నాకు నేను పరీక్షించుకోవాలి.